మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం. ఓకే. ఇటు శనిగారి బలము చాలా అద్భుతం. ఓకే. తృతీయ స్థానంలో శనిగారు, ఇటు గురువు గారు సప్తమ స్థానంలో, ఓకే. అష్టమంలో కేతువు బాలేదు, ద్వితీయంలో రాహు బాలేదు. అయినా సరే 4 పెద్ద గ్రహాలలో 2 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. ఇక తిరుగులేని విధంగా ఉంటుంది. ఓకే. అలాగే ఈ బుధుడి బలం బాగుంది, 6వ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఓకే. అన్నిటికన్నా మిన్నగా విజయావకాశాలు, కీర్తి ప్రతిష్టలు బాగా మిన్నంటుతాయి. ఓకే. ఇప్పటి వరకు ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వారికి కూడా ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు అని విన్నట్టుగా మనము ఏదో ఒక రూపకంగా వాళ్ళు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార ఏదైనా కానివ్వండి, ఉన్నట్టుగా ఉండి మంచి పేరు వస్తుంది, ఓకే. ఉన్నట్టుగా ఉండి వాళ్ళకి ధనం వస్తుంది. ఓకే. మరి లాటరీలు ఏమన్నా తగిలాయా? అదేమీ కాదు. గురువు గారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి